ఆవిరి వడియాలు చేసేసుకుందామా ఫ్రెండ్స్? ఎండతో పని లేకుండా ఆవిరితో ఉడికించే పిండి వడియాల్ని చేసేసుకుందామా మరి? హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బ్రేక్ఫాస్ట్ చేశారా? మరి లంచ్లోకి ఏం తయారు చేసుకుంటున్నారు? మరి లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? మరి ఈరోజు నేను చేయబోయేది ఏంటంటే, ఎండాకాలం వచ్చిందంటేనే వడియాలు కదా, అలాగే నేను కూడా వడియాలు మీ అందరి కోసం తయారు చేసి చూపిస్తాను. అది ఎలాగంటారా? ఆవిరి వడియాలండి. ఎండతో పని లేకుండా మన ఇంట్లోనే పెట్టుకొని ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరేసుకుంటే వడియాలు అయిపోతాయి అన్నమాట. అది ఎలాగో చేసి చూపిస్తాను. మరి వచ్చేసేయండి మన కిచెన్లోకి, చూసేద్దరు కానీ. చూడండి ఫ్రెండ్స్, నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఈ గ్లాస్ తోటి 150 గ్రామ్స్ ఉంటాయి అనుకుంటా ఈ గ్లాస్. ఇప్పుడు పిండి వడియాల కోసం వీటిని నానబెట్టేసుకుందాం. మనం ఆవిరి వడియాలు చెప్పాను కదా, రైస్ని నానబెట్టేసుకుందాం. ఒక 6 గంటలు నానబెట్టేసుకున్నాక అప్పుడు నానేక చూపిస్తాను మీకు. వడియాలకి మనం ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా, 6 గంటల పైన నానబెట్టేసుకున్నాను. బాగా శుభ్రంగా కడుక్కొని 3-4 సార్లు కడుక్కొని శుభ్రంగాను నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని వాటర్ అంతా వంపేసి మిక్సీ చేసేసుకుందాం. వాటర్ అంతా వంపేసుకున్నాం, మళ్ళీ ఒకసారి కడుక్కున్నామండి. ఇప్పుడు దీన్ని మిక్సీ వేసేసుకుందాం. మంచిగా పేస్ట్ చేసుకోవాలండి, బాగాను. ఎక్కువ వాటర్ వేయకుండా బాగా మెత్తగా అయిపోవాలన్నమాట. అప్పుడు వడియాలు చాలా బాగుంటాయి. ఇంకా ఇలా వేసేసుకొని కొంచెం వాటర్, ఎక్కువ కాకుండా కొంచెం వాటర్ వేసుకొని, మరీ ఎక్కువగా లూజ్గా కాకుండా వేసుకొని వాటర్ మిక్సీ పట్టేసుకుందామండి. ఇప్పుడు ఈ రైస్ని మనం బియ్యాన్ని ఇలా మిక్సీ పట్టేసుకున్నాం. చాలా మెత్తగా ఉండాలా, ఎలాంటి మొరుములు ఉంటారు కదా అలాంటి గట్ట ఏం ఉండకూడదండి. ఇదిగో మనకి ఇలా చూసారు కదా, మెత్తగా ఉండాలన్నమాట అండి. పేస్ట్ గంధంలా ఉండాలన్నమాట. ఇదిగో ఇంతే, ఇంత మెత్తగా ఉండాలన్నమాట. ఇందులో మనం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. కొంచెం మరీ ఎక్కువ వేసుకోకూడదు. అలాగే 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. అలాగే రెడ్ చిల్లీ ఫ్లెక్స్ అండి, ఇవి ఎండుమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని అవి ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు. మనం మంచిగా ఇలా కలిపేసుకుందాం. కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా చూడండి, ఈ విధంగా మనకి చూడండి, ఈ విధంగా ఉండాలి మనకి పిండి. ఈ విధంగా ఇలాగా ఉంటే కనుక మనకి మంచిగా వడియాలు వస్తాయి. సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంటాయండి. ఇవి అసలు పాడవు. 1 గంట ఎండలో పెట్టుకున్నట్టయితే కనుక సంవత్సరం పాటు మనం స్టోర్ చేసుకోవచ్చు. పిండిని ఇప్పుడు కలుపుకున్న అన్ని కదా, జీలకర్ర పక్కన పెట్టేసుకుందామండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆవిరి వడియాలు వేసుకోవడం కోసం ఒక కుక్కర్ గిన్నె తీసుకున్నానండి. ఇగో ఇలాంటి స్టాండ్ ఉంటే పెట్టుకోండి, లేదంటే చిన్నది ఏదైనా బౌల్ ఇలా బోర్లించుకుని పెట్టుకున్నట్టయితే కనుక బాగుంటుంది. ఇదిగో ఇందులో వాటర్ వేసుకోవాలండి. ఆవిరి అన్నాం కదా, లేదంటే ఇడ్లీ గిన్నెల్లో కూడా మనం వేసుకోవచ్చు. వేసుకున్నాం కదా, ఇంకో స్టవ్ వెలిగించుకుని దీని మీద పెట్టుకున్నాను నేను. కుక్కర్ గిన్నెలో స్టాండ్ వేసుకుని వాటర్ వేసుకొని పెట్టుకున్నాం స్టవ్ మీద. ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న ప్లేట్లు మీకు ఎలాంటి అవైలబుల్ ఉంటే అలాంటి, ఇంట్లో ఎలాంటివి ఉంటే అలాంటి చిన్న చిన్న ప్లేట్స్ ఇలాంటివి తీసుకొని మనం ఈ ప్లేట్స్లోకి ఇదిగో కొంచెం ఎక్కువ వేసుకోకూడదండి. మనం మిక్సీ పట్టుకున్న పిండి ఉంది కదా, బియ్యం చేసుకున్నాం కదా పిండిని, ఇది ఇంకో ఇంతే. ఇలాగ చూడండి, ఇలా తిప్పుకొని ప్లేట్స్ అన్నిటిలోనే వేసేసుకోవాలి. ఇందులో కూడా వేసి చూపిస్తాను మీకు. మరీ ఎక్కువగా పలచగా రావాలి కదా మనకి వడియాలు, కొంచెం వేసుకొని పిండి మనం ఇలా తిప్పుకున్నట్టయితే కనుక స్ప్రెడ్ అవుతుందండి. ఇదిగో ఇంతే, ఇలా తిప్పుకున్నట్టయితే స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఈ ప్లేట్స్లో వేసుకున్నాం కదండి మనం పిండిని. ఇవి ఇలాగ మనం వాటర్లో పెట్టేసుకుందాం. గిన్నెల్ని ఇలా ఇలా పెట్టేసుకుని ఆవిరికి దీని మీద మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని మనం కొంచెం బాయిలింగ్ రాగానే సిమ్లో పెట్టుకుందాం. వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసుకుందాం. పెట్టుకుని 1 నిమిషం మళ్ళీ మరిగించుకుందాం. వాటిని వెంటనే అయిపోతాయి. చూద్దామండి. అయిపోయినాయండి. వీటిని తీసేద్దాం. ఇప్పుడు జాగ్రత్తగా తీసేసుకుందాం వీటిని బయటికి. ఇంకో 2 వేసి పెట్టుకున్నామండి మళ్ళీ ప్లేట్స్లో. అవి మళ్ళీ ఇలా పెట్టేసుకుందాం. పెట్టేసుకొని మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ బాయిల్ అయ్యాక మళ్ళీ సిమ్లో పెట్టుకుందాం. ఇంతేనండి, అన్నీ ఇలా వేసేసుకోవడమే. వాటర్ బాయిల్ అవుతుంది,
మళ్ళీ మనం సిమ్లో పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఆవిరికి ఉడికినాయి కదా. ఒక నైఫ్ తీసుకుని మనం నైఫ్తో ఇలా ఎడ్జెస్ చుట్టూరు మనం ఇలా అనుకున్నట్టయితే కనుక చుట్టూరు ఈజీగా ఊడొచ్చేస్తాయండి. ఇదిగో చుట్టూరు ఇలా అనుకుని జాగ్రత్తగా ఇదిగో చూసారా, ఇంతే. ఇదిగో చూసారా ఎంత ఈజీగా ఊడొచ్చేసిందో. ఇదిగో చూడండి, చూపిస్తున్నాను, దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇంతేనండి, అన్నీ అలా తీసేసుకోవడమే మనం. ఇంకోటి కూడా తీసి చూపిస్తాను మీకు. ఇదిగో చుట్టూరు ఇలా నైఫ్తో మనం ఇలా అనుకుంటాం, ఇలా ఈజీగా ఊడొచ్చేస్తాయండి. ఇదిగో ఇలా అనుకుంటే మనకి ఇదిగో ఇంతేనండి, జాగ్రత్తగా మనం తీసేసుకోవడమే ఇలాగా. ఇదిగో చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో, చూసారా, కనిపిస్తుంది కదా మీకు. ఇదిగో ఇంతేనండి, మనం అన్నీ అలాగే తీసేసుకోవడమేనండి ఒకటిని. ఇది కూడా చూపిస్తున్నాను మీకు, చూడండి, చాలా ఈజీగా తీసేసుకోవచ్చు, చాలా ఈజీగా ఇలా నైఫ్తో. ఇదిగో ఇంతేనండి, చాలా సింపుల్ కదా. ఎలా తీసుకున్నాను చూసారా, ఎంత బాగా వచ్చిందో. ఇంతే, అన్నీ కూడా అలా తయారు చేసి పెట్టేసుకుందాం. మరి ఇందాక వేసుకున్నవి కూడా అవి కూడా తీసేసుకుందామండి. ఇలాగా ఇలా 1 by 1 మనం తీసేసుకొని వాటిని జాగ్రత్తగా తీసేసుకోవడమేనండి. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా మనం వడియాల్ని ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాం. మొత్తం అన్నీని ఆవిరి కుడికించేసుకున్నాం. ఇదిగో నాకు ఇలాగ అయినాయి. ఒక క్లాత్లో కానీ, ఇలా క్లాత్ మీద కానీ, లేదంటే పొడి క్లాత్ మీద కానీ, లేదంటే ఇలా ప్లేట్లో కానీ ఓ రోజంతా ఇలా ఎండబెట్టేసి 1 గంట పాటు ఎండలో ఉంచితే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. ఎండలో ఆరేకి ఎలా ఉన్నాయో చూపిస్తాను ఈ వడియాలు మీకు. ఇదిగోనండి, మనం ఒక రోజంతా నేను ఆరబెట్టుకుని 1 గంట ఎండలో ఆరబెట్టుకున్నాను. చూసారా మన ఆవిరి పిండి వడియాలు ఎలా రెడీ అయిపోయినాయో. చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఒక గ్లాస్ చేసుకున్నాం కదా, గ్లాస్కి మనకి 26 వచ్చినాయండి వడియాలు. చూడండి, మొత్తం అన్నీ కూడా 26 వచ్చినాయి. మీకు ఇంకా కావాలంటే డబుల్ వేసుకొని ఇదే కొలతలతో చేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని వేపుకుందాం. స్టవ్ వెలిగించుకున్నానండి. ఇగో చిన్న మూకుడు పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు వడియాలని వేపుకుందాం. ఆయిల్ వేడెక్కింది, ఇప్పుడు వడియాలని మనం వేయించుకుందాం. చూసారా ఎంత బాగా వేగిందో వడియం. మరి తీసేసుకుందాం ఇలాగా. మళ్ళీ వేసుకుందాం. చక్కగా వేగుతున్నాయండి. ఇదిగో చూసారా, చక్కగా వేగిపోతున్నాయి మనం పట్టిన వడియాలు. అన్నీ ఇలాగే వేయించేసుకుందాం. మరి ఇదిగో తీసేసుకుందాం. అన్నీ వేయించి చూపిస్తాను మీకు. ఇదిగోనండి, అయిపోయినాయి మన వడియాలు, వేపేసుకున్నాం. మరి అన్నీ తీసేసుకుందాం ఇలాగా. చూడండి ఫ్రెండ్స్, ఎండతో పని లేకుండా ఆవిరి వడియాలు మనం 1 year నిల్వ ఉంచుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా ఎంత ఈజీగా తయారు చేసుకున్నాం. మరి మీరు ఇలాగే తయారు చేసుకోండి. చూపిస్తున్నాను చూడండి, ఎంత క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయన్నమాట. ఎండతో పని లేకుండా నీరు పట్టినే అయ్యే ఆవిరి వడియాల్ని, పిండి వడియాల్ని మనం తయారు చేసుకున్నాం కదా. పప్పు చారులోకి, సాంబార్లోకి, రసంలోకి, అన్నిటిలోకి చాలా బాగుంటాయి. చూడండి చక్కగా ఎలా వచ్చినాయి, చూసారు కదా, చాలా బాగుంటాయి అన్నమాట. మరి ఇలాగే తయారు చేసుకోండి. మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. మరి ఇదిగో చూసారా, చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. మరి అర్జెంటుగా నేను పప్పుచారు చేసేసుకొని వడియాల కాంబినేషన్తో తినేస్తాను. మరి ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.